పరిణయం 12th చాప్టర్. ఒకరోజు మార్నింగ్ ఎప్పట్లాగే అన్ని పనులు గడుస్తూ ఉంటాయి. ఆ రోజు సండే అవ్వడంతో ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికి వెళ్లరు, ఇంట్లోనే ఉంటారు. ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలనుకున్న భాస్కర్కి అది సాధ్యం కాదు. డాక్టర్ అవ్వడంతో అతను ఎప్పుడు ఇంట్లో ఉంటాడో, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తాడో ఎవరూ చెప్పలేరు. అతనికి వచ్చే కేసులపై అన్నీ ఆధారపడి ఉంటాయి. జాహ్నవి డాబా పైన బట్టలు ఆరేస్తూ ఉంటే అప్పుడే వచ్చిన భార్గవ్ జాహ్నవి దగ్గరికి వెళ్ళి, జాను, ఎందుకు నాతో ఎవరు సరిగ్గా మాట్లాడట్లేదు? ఎందుకు అమ్మును అడిగితే ఏం చెప్పట్లేదు నాకు అని తనని విసిగిస్తూ ఉంటాడు. జాను భరించలేక, నువ్వేం చేశావని నన్ను అడుగుతున్నావా అని అంటుంది. దాని జీవితం ఎలా ఎఫెక్ట్ చేశావో తెలుసా నీకు అని అంటుంది. నీ ఒపీనియన్లో అమూల్య అంటే ఎవరు? చూడ్డానికి చాలా బాగుంటుంది, ఏం అడిగినా తెచ్చిస్తుంది, నవ్వుతూ మాట్లాడుతుంది, అంతేనా? అది కాదమ్మంటే, అమూల్య ఒక నార్మల్ అమ్మాయి కాదు. ఎలాంటి అమ్మాయి అంటే కనీసం తన ఫీలింగ్స్ కూడా తనకు తెలియని ఒక అమ్మాయికురాలు. దానికి కంప్యూటర్ మాత్రమే ప్రపంచం. కానీ లోకం అలా ఉండదుగా. దాని ఇంటెలిజెన్స్కి, దాని మంచితనానికి అందరూ దాని మీద కుళ్ళుకునేవాళ్ళు. హోంలో కూడా ప్రశాంతంగా లేదు. అది చిన్నప్పటి నుంచి కష్టాలు పడింది, మెయిన్గా ఆ మౌనిక వల్ల. అది అమ్మాయి అయి ఉండి కూడా దాని బ్రోతల్ హౌస్కి అమ్మాలని చూసింది. అదృష్టం బాగుండి భాస్కర్, విశ్వభూపతి సార్ హెల్ప్తో దాన్ని కాపాడగలిగాం. ఆ మౌనిక అక్కడితో ఆగకుండా దాన్ని సైకలాజికల్గా దెబ్బ కొట్టడానికి దాని చిన్నప్పటి ఫోటోని కాల్ చేసి సక్సెస్ఫుల్ అయింది. ఇంకా సంజన షావు అండ్ శ్రావ్య తన బెస్ట్ ఫ్రెండ్. తను, అమూల్య ఒకరికి ఒకరు ప్రాణంలా బతికారు. వాళ్ళు అన్నీ షేర్ చేసుకునేవాళ్ళు. శ్రావ్య లవ్ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళు ఇంకాస్త దగ్గరయ్యారు. తను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఒకడు ప్రేమ పేరుతో దాన్ని మోసం చేశాడు. అప్పుడే భార్గవ్ మధ్యలో ఎవరికి లవ్ ఫెయిల్యూర్ అని అనగానే శ్రావ్యకి అంటూ కంటిన్యూ చేస్తుంది. దాని బాయ్ ఫ్రెండ్ ఒక రిచ్ పర్సన్ కొడుకు. ఆమెను పూర్తిగా ఉపయోగించుకొని చివరికి తనకి ప్రెగ్నెన్సీ రాగానే వదిలేశాడు. అమూల్య వాడిని వదలకూడదని పోలీస్ కేసు కూడా పెట్టింది. శ్రావ్య తనకి తోడుగా అమూల్య ఉండి కేసు కోర్టు వరకు వెళ్ళింది. కానీ కోర్టులో కేసు నడిచేటప్పుడు లాయర్ ఎవిడెన్స్ మొత్తం అమ్మడం, ఇంకా శ్రావ్య క్యారెక్టర్ని తప్పుగా చూపించేసరికి అది తట్టుకోలేక శ్రావ్య కోర్టు నుంచి పరిగెత్తుకుంటూ రైల్వే ట్రాక్ మీదకు వెళ్ళిపోయింది. అలా వెళ్ళి ట్రైన్కి ఎదురుగా వెళ్ళి చనిపోయింది అని ఏడుస్తూ చెప్తూ వాళ్ళ ఇద్దరి చావు దాని మనసుని చాలా గాయపరిచాయి. శ్రావ్య అండ్ సంజన దాని బెస్ట్ ఫ్రెండ్స్. అంతేకాదు, అది చిన్నప్పటి నుంచి ఏది ఇష్టపడ్డా దానికి అది దొరకదు అని చాలా డిప్రెషన్కి గురవుతుంది. అందుకే అది అంత సైలెంట్గా ఉంటుంది. తన వల్ల ఎవ్వరికీ ఏమవ్వకూడదని దాని చుట్టూ అదే బౌండరీస్ గీసుకుంది. ఇంకా వాళ్ళకి జరిగిన ఆ సంఘటనల నుంచి తను అబ్బాయిలను ద్వేషించడం మొదలుపెట్టింది. ఇంకా డబ్బున్న వాళ్ళంటే దానికి ఇష్టం ఉండదు. అంతేకాదు, ఏ డబ్బు ఉందని దాని ఫ్రెండ్స్ని వాళ్ళ అవసరాల కోసం బలి తీసుకున్నారో ఇప్పుడు అదే డబ్బు సంపాదించడంపై కాన్సన్ట్రేట్ చేసి రోబోలా వర్క్ చేస్తుంది. అలాంటి దాని జీవితంలోకి నువ్వు వచ్చాకే అది నవ్వడం మొదలుపెట్టింది. నీ ఇన్నోసెన్స్ వల్ల అలా తనకి తెలియకుండానే ప్రేమించడం స్టార్ట్ చేసింది. దానికి ముందే తెలుసు నీకు గతం గుర్తు వస్తే నువ్వు దాన్ని వదిలేస్తావని. కానీ అది నిన్ను ట్రూగా లవ్ చేసింది. నువ్వు చేసే ప్రతి అలరి పనిని తనే భరించింది. కానీ నువ్వు ఎప్పుడైతే దాని ప్రమేయం లేకుండా దాని మెడలో తాళి కట్టావో అప్పుడు కూడా నువ్వు ఏమీ అనలేక నీతో ఉండలేక వెళ్ళిపోయింది. అలా వెళ్ళిన తనకి యాక్సిడెంట్ అయింది అని ఏడుస్తూ, నువ్వు దాని ప్రేమకి అర్హుడి కాదు, దాని స్వచ్ఛమైన ప్రేమకి నీలాంటి వాడు సెట్ అవ్వడు అని భార్గవ్ వైపు చూసి, భార్గవ్ ఏడవడం గమనించి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవలసింది అది కదా. ఇంత జరిగాక కూడా దానివల్ల నీ లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదని, నీకు దూరంగా ఉండాలని, నీకు భార్యగా ఉంటూ లైఫ్ లాంగ్ సింగిల్గా ఉండడానికి సిద్ధపడింది. అది చేసిన సాయంకి నీ జీవితంని బదులు కోరలేనని,
ఈ పెళ్లి మ్యాటర్ నీకెప్పటికీ చెప్పొద్దని చెప్పింది. ఆఖరికి తనకి మా మీద నమ్మకం లేక తన మీదే ప్రామిస్ వేయించుకుంది. ఒకవేళ నీకు గతం గుర్తు వచ్చాక నీకు విషయాలన్నీ చెప్పి ఒప్పించడానికి వీలు లేకుండా నీకు గతం గుర్తు వచ్చాక మేమెవ్వరం నీతో మాట్లాడవద్దని, ఒకవేళ మాట్లాడినా దాని గురించి మాట్లాడొద్దని, అలా చేస్తే మమ్మల్ని వదిలి వెళ్ళిపోతానని చెప్పింది. కానీ నువ్వు దాన్ని ఇంకా ఇంకా ఇబ్బంది పెడుతున్నావు. ఇప్పుడు కూడా నేను చెప్పేది నీకు గతం గుర్తు రాలేదనే. నీకు గుర్తు వచ్చాక దాని పరిస్థితి ఏంటి? అయినా నువ్వు చాలా గ్రేట్. నిన్ను కాపాడినందుకు దానికి చాలా మంచి గిఫ్టే ఇచ్చావు. అది ఇప్పటికీ నిన్ను 2 సార్లు కాపాడింది. ఒకసారి యాక్సిడెంట్ అయితే, ఇంకోసారి కరెంటు నుంచి. నువ్వు ఏ ప్రమాదంలో ఉన్నా దానికి ముందే తెలిసిపోతుంది. నీ మీద ప్రాణం పెట్టుకున్నది. నువ్వు వెళ్ళిపోతే దాని పరిస్థితి ఏంటి అని ఏడుస్తూ భార్గవ్ షర్ట్ పట్టుకుని కోపంగా, ఎందుకు వచ్చావురా? జాహ్నవి ఏడుస్తూ అంటుంది. దాని జీవితంలో ఉన్న కష్టాలు సరిపోవనా? దాని మీద గుర్తు తెలియని వాళ్ళు దాడి చేస్తున్నా అది మాత్రం మా సేఫ్టీ కోసం మాకు దూరంగా ఉంటుంది. ఎన్నిసార్లు తప్పించుకుందో దానికే తెలియాలి. ఒకటి చెప్తున్నా, వాళ్ళు నీ కోసం వచ్చుంటే నిన్ను అప్పగించడానికి నాకెటువంటి ప్రాబ్లం లేదు. నువ్వు వెళ్ళిపోయాకైనా దాన్ని కష్టపడి మార్చుకుంటా. దయచేసి వెళ్ళిపోరా. ఇంకా ఉండి దానికి హోప్స్ పెంచకు. తొందరగా నీకు గతం గుర్తు రావాలి అని తిడుతూ, ఈడియట్, నీ వల్ల అందరికీ ప్రాబ్లమ్సే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విని భార్గవ్గా ఉన్న ఆర్యన్కి ఏడుపు ఆగదు. ఎందుకంటే అమూల్య మంచి మనసు, ఇంకా తన ఆలోచనలు, తన భయాలు, తన క్యారెక్టర్ అన్నీ తనకి నచ్చాయి. ఇంకా తన ఒకప్పుడు వాళ్ళ అత్తయ్యతో అంటాడు, అత్తయ్య నీకు తెలుసా నీ కూతురికి కాంపిటీటర్ వచ్చింది అని. ఎవర్రా అది అని సరియో అంటే ఆర్యన్ నవ్వుతూ, నా ఏంజల్ అత్తయ్య అని అనేవాడు. తను చాలా మంచిది. తను నా డ్రీమ్ గర్ల్. నా కలలోకి వచ్చే ప్రతిసారి నాకు లక్ వస్తుంది అత్తయ్య. ఇంకా నీకు తెలుసా తను చాలా కైండ్ హార్టెడ్ అని అంటాడు. సరియు నవ్వుతూ, అలా అయితే తను నీ దగ్గరికి రాకపోవడమే బెటర్ అని అంటుంది. ఆర్యన్ కోపంగా, అత్తయ్య అంటూ అరుస్తాడు. సరియు, ఏంటిరా నీ అరుపులు? భయపెడదాం అనుకుంటున్నావా? నీకు ఏ హిట్లరే భార్య రావాలి, లేకపోతే నీ కోపంని తను తట్టుకోలేదు. తన మనసు గాయపరుస్తావు నువ్వు అని అనేసరికి ఆర్యన్, అత్తయ్య అని మళ్ళీ అరుస్తూ, నేను తనని ప్రేమిస్తున్నా. నేనెందుకు బాధ పెడతాను? తనని బంగారంలా చూసుకుంటా. తను ఎక్కడ ఉన్నా సరే తనే నా భార్య. ఇది ఫిక్స్ అత్తయ్య అని అంటాడు. సరియు నవ్వుతూ, తన ఇష్టంతో పని లేదారా నీకు అని అంటుంది. ఎందుకు లేదత్తయ్య, చూస్తూ ఉండు, తను నన్ను ప్రాణంలా ఇష్టపడుతుంది అని అనగానే, చూద్దాం లేరా, ముందు మీ మమ్మీ చూసిన మ్యాచ్కి వెళ్ళు అని పంపుతుంటే, నాకు ఇష్టం లేదత్తయ్య అని అంటే, చూడడం వరకే కదా, ఎందుకు చెప్పు బాధ అని పంపించడంతో వెళ్తాడు. ఇంకా తన వస్తువులు ఒక్కోటి తనకి దొరకడం, తనపై ప్రేమ పెంచుకోవడం అన్నీ గుర్తు తెచ్చుకుంటూ భార్గవ్గా ఉన్న ఆర్యన్ ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోతాడు. ఐఎమ్ సారీ అమూల్య అని ఏడుస్తూ, ఏడిపించేసావు కదే నన్ను. అత్తయ్య కోరుకున్న హిట్లర్ పెళ్ళాంవి, నేను ఇష్టపడ్డ ఏంజల్వి నువ్వేనా అని ఏడుస్తూ ఉంటాడు. అమూల్య తన కోసం పైకి వచ్చి, భార్గవ్ ఏం చేస్తున్నావు? జానుని ఏమైనా విసిగించావా? అది చాలా కోపంగా ఉంది, దాన్ని పట్టించుకోవద్దు అని చెప్పా కదా, ఏంటి మాట్లాడట్లేవు? నిన్నేమన్నా విసిగించిందా? ఏమైనా అయిందా అంటూ అటువైపు తిరిగి ఉన్న భార్గవ్ని తన వైపు తిప్పుకుంటుంది. భార్గవ్ అమూల్యని చూసి ఏడుస్తూ, ఐఎమ్ సారీ అమూల్య, ఐఎమ్ సో సారీ అని ఏడుస్తూ అంటాడు. అమూల్య, భార్గవ్ ఏం తప్పు చేశావని ఏడుస్తున్నావు అని అంటే తల ఎత్తి చూసి, నేనే తప్పు చేయలేదా అమ్మో అని అంటాడు. లేదు, నువ్వు చెయ్యవు, నాకు నమ్మకం ఉంది నీ పైన. తప్పు చేయకుండా ఏడవకూడదు. అయినా నువ్వేం తప్పు చేశావు చెప్పు అని అంటే, అది నేను నిన్ను రోజు నా అల్లరితో విసిగిస్తా కదా, అందుకే అని ఏడుస్తూ అంటాడు. అమూల్య చిన్నగా నవ్వి, భార్గవ్ ఇటు చూడు అని
తన వైపు తిప్పుకొని, నీకు విషయం చెప్పనా, నాకు నీ అల్లరి అంటేనే ఇష్టం. ఇంకో విషయం చెప్పనా, నిన్ను కన్న మీ అమ్మ చాలా గ్రేట్. నీ అల్లరి మొత్తం తనే భరించింది కదా. ఇంకా నువ్వు చేసే అల్లరి నన్ను నా మెకానికల్ లైఫ్ నుంచి కొంచెం దూరం చేస్తుంది. సరేనా, బాధపడకు అని అంటుంది. భార్గవ్, లేదు, ఇక నుంచి నీకు సాయంగా ఉంటా, ఇంకా నీతో లైఫ్ లాంగ్ ఉంటాను అని ఏడుస్తూ, అమ్మో నువ్వు నాకు కావాలి, మనం ఇలాగే ఉందాం అని అంటాడు. సరే గాని ముందైతే రా అని తీసుకెళ్తుంటే, అమ్మో నేను చాలా బాగా చూసుకుంటా అని కబుర్లు చెప్తూ ఉంటాడు. అమూల్య చిన్న నవ్వుతో, ఇలాగే ఉంటే నువ్వు తినవులే అని తనకి అన్నం కలిపి తినిపిస్తుంటే, భార్గవ్ తనకు కూడా ఫుడ్ పెట్టాలి అని అమూల్య నోటి దగ్గరికి ఫుడ్ తీసుకొస్తే అలానే చూస్తూ ఉండిపోతుంది అమ్ము. భార్గవ్, అమ్ము నేను తినిపిస్తే తినవా అని అడుగుతాడు. అప్పటికే ఏడుస్తూ ఉన్న తనని ఏడ్పించడం ఇంకా ఇష్టం లేక తింటుంది. భార్గవ్ సంబరపడిపోతూ, థ్యాంక్స్ అమ్ము అంటే నవ్వుతూ ఫుడ్ తినిపించడం కంప్లీట్ చేసి తనని తన రూమ్ తీసుకెళ్లి బుక్స్ చదివిస్తూ తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది. ఆ రోజు డిన్నర్ టైంలో కూడా భార్గవ్ అలాగే చేయడంతో అమూల్యకి కొంచెం కొత్తగా వింతగా అనిపించినా చేసేదేం లేక భార్గవ్ని బాధ పెట్టడం ఇష్టం లేక తింటుంది. అమ్ము, ఇక నుంచి రోజు నీకు సాయం చేస్తా, ప్రామిస్ అమ్ము అంటూ ఉంటే తనని పడుకోబెడుతూ ఉంటుంది అమ్ము. ఇదేనండి పరిణయంలోని 12th చాప్టర్. స్టోరీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.